ఇంటికాడుండి కూడా ఈ జ్ఞానం కొరకు మనం ఇయ్యచ్చు అనేది మేడం చెప్పింది. ట్రస్ట్ లేకముందు షేర్ హోల్డర్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే కూడా మనం జమ చేయొచ్చు పిఎంసి కొరకు. కాబట్టి మనవంతు మనము చేసే అవకాశాన్ని మనకు వీళ్ళు కల్పించారు. కాబట్టి ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అదేవిధంగా ఇప్పుడు దుర్గావాణి మేడం ముందుగా మరి పత్రిజీ జన్మస్థల్ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంగా, అంటే సార్ వాళ్ళ అమ్మగారి పేరు మీద మరి ఒక ధ్యాన కేంద్రంగా రూపొంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధ్యానం, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న ఈ పిరమిడ్ సెంటర్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి ఇది ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కొత్త వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి జ్ఞానం అందటంతో పాటుగా ఎక్కడ ఉన్నా మన పిరమిడ్ మాస్టర్ ఎక్కడ ఉన్నా కూడా ఈ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ ఒక రోజు ఉండి చక్కగా ధ్యానం చేసుకోవాలనిపించేలాగా మనం దీన్ని రూపొందించుకోవాలి. అంటే ఒక సైలెన్స్లో ఉండి, అంటే అలాంటి వాతావరణాన్ని ఇక్కడ మనం నెలకొల్పామనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావాలి. పిరమిడ్ మాస్టర్ అన్న ప్రతి ఒక్కళ్ళు ఒక షిరిడి ఎందుకు వెళ్తామండి? అక్కడ ఎనర్జీస్ అట్లా ఉంటాయి కదా. ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఒక రోజు ఉండి మళ్ళీ 2-3 రోజుల అవకాశాన్ని బట్టి ఉండి వస్తాం కదా. అట్లానే గురువులు జన్మించిన ప్లేస్ అనేది ఎంతో శక్తివంతమైంది. మరి ఈ ప్లేస్ని మనం చక్కగా, అంటే ఇక్కడ ఎలాంటి వేరే విషయాలకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఓన్లీ ధ్యానానికి, ఆత్మజ్ఞానానికి ఇస్తూ మరి చక్కగా దీన్ని ఒక ఎనర్జెటిక్ ప్లేస్గా మనం దీన్ని రూపొందించుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇక్కడికి రావాలి, ఇక్కడ ఒక రోజు 2 రోజులు ఉండి ధ్యానం చేసుకోవాలన్న విధంగా దీన్ని మనం రూపొందించుకోవాలి. ఇప్పుడు మనకు ట్రస్టీస్ కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా మరి ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అయ్యి చక్కగా వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ట్రస్టీస్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులు అండి ఈ సొసైటీలోకి రావటం, ఇలాంటి గురువుగారు దొరకటం అనేది. ఎందుకంటే మనకి అసలు ఎందుకు వచ్చామో తెలియదు, భూమి మీదకి ఎలా జీవించాలో తెలియదు. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియకుండానే మన జీవితాలు అనేవి అయిపోతూ ఉండేవి. మరి అలాంటి సమయంలో పత్రి గారు చక్కగా జీవించే జీవన విధానాన్ని నేర్పించారు మనకి. ఇందాక సార్ చెప్పారు కదా, కృతజ్ఞతగా ఉండటం. అంటే మనకు జీవితంలో అప్పటి వరకు ఏం దొరికినాయో అది పట్టించుకోము, ఏం దొరకలేదో దాని మీదే మన ఫోకస్ అంతా ఉండేది ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు. ఇది నా జీవితంలో లేదు అని దాని మీద దృష్టి పెట్టేవాళ్ళం. కానీ అసలు ఏమున్నాయి మనకి పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఎప్పుడైతే ఇందులోకి వచ్చామో, మరి తులసిదనం అనే బుక్లో పత్రి గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఒక తులసి దళానికి 2 తులసి ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరు ఆనాపానసతి ధ్యానం అయితే ఒక ఆకు పేరు ఉద్ధరే ఆత్మానం అనే ఆత్మ విజ్ఞానము. మన పిరమిడ్స్ సొసైటీలో ధ్యానం ఎంత ఇంపార్టెంటో జ్ఞానం కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఒక ధ్యానం చేస్తాను అంటే కాదు, మనం సగం మాత్రమే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్టు. అలా కాకుండా రోజు ధ్యానం చేస్తూ చక్కగా ఈ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ జీవించినప్పుడు ఎంతో అద్భుతంగా జీవించగలుగుతాం. ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతం అవుతుంది, విశ్వశక్తిని తీసుకుంటావు, మరి ఆరోగ్యంగా ఉంటావు, ఆ దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆత్మజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన జీవితంలో జరిగే ప్రతి మంచికి చెడుకి మనమే కారణం అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. అంతవరకు మంచి జరిగిందనుకోండి, ఆ దేవుడు నా పట్ల మంచి కరుణ చూపించాడు, నా జీవితంలో మంచి జరిగింది అనుకుంటాం. అలాగే చెడు జరిగిందనుకోండి, అవతల వాళ్ళ వల్ల చెడు జరిగింది అనుకుంటాం ఈ జ్ఞానం లేనప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో, నా జీవితంలో జరిగే మంచికి నేనే కారణం, అలాగే నా జీవితంలో జరిగే కష్టానికి, ఇబ్బందికి నేనే కారణం. ఇంతవరకు కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం కదా. మనం ఏ విత్తనాలు నాటేమో ఆ ఫలాన్నే పొందుతామండి. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పుడు ఇతరులకు ఇబ్బంది పెట్టే పనులను చేస్తాము మనం. ఈ ఎరుక లేనప్పుడు చేస్తూ ఉంటాం,
నాకు మంచి జరిగితే చాలు, పక్క వాళ్ళు ఎలా ఉన్నా నాకు అవసరమే లేదు అన్నట్టు మనకి ఏది మంచో అది చేసుకుంటూ వెళ్తాం. కానీ ఎప్పుడైతే కర్మ సిద్ధాంతాన్ని బాగా అవగాహన చేసుకుంటామో, నేను అవతల వాడికి మంచి చెయ్యకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చెయ్యొద్దు అని ఫస్ట్ మనం ఆ చెడు చేయటం అనేది ఆపుతాం కదా. తర్వాత వీలైనంత మంచి చేయాలి, ఎంత వీలైతే అంత మంచి చేయాలి, ఎందుకంటే ఏం చేస్తున్నామో అదే పొందుతాం కదా అని మనకు వీలైనంత మంచి చేస్తూ వెళ్తాం. కనుక ఫ్రెండ్స్, మరి ఇలాంటి అద్భుతమైన ఒక మార్గంలోకి మనం రావటం అనేది మామూలు విషయం కాదు. మరి వచ్చి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా అద్భుతంగా జీవించాలి అంటే మనకి ఎన్నో మార్గాలు పత్రి గారు చూపించడం జరిగింది. ఇప్పుడు సారు మొదట్లో 40 సంవత్సరాల క్రితం ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి ధ్యానం గురించి తెలీదు, కానీ అలానే ఆయన చెప్పడం మానలే. మరి నేను ఒక్కడనే ఇంతమందికి ఎలా చెప్పగలను అని అనుకోలే. సత్యం తెలిసినప్పుడే మనిషి ఆనందంగా జీవించగలడు అన్న ఒక సత్యాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరికి చెప్తూ వెళ్ళారు. మరి ఆ రోజులో ఒక మనిషికి ధ్యానం నేర్పాలంటే 6 నెలల పాటు వాళ్ళు ఊరు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అంత కష్టపడి తర్వాత పాంప్లెట్లు, మరి క్లాసెస్ పెట్టడం, అలాగే బ్యానర్స్ అని, బ్రోచర్సు, మరి మ్యాగజైన్స్, ఇట్లా ఒక్కొక్క స్టెప్ వెళ్తూ మరి 2017లో పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేయటం జరిగింది. మరి చక్కగా ఆ ఛానల్ ద్వారా ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఎంతో ఎక్కువ మందికి ధ్యాన ప్రచారం అనేది అందుతుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తికి కూడా ధ్యానం గురించి తెలుసుకుని వాళ్ళు కడతాలు వస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, పిఎంసిలో ధ్యానం చూశారు, కడతాల్లో డిసెంబర్లో ధ్యాన మహాయాగం జరుగుతుందని తెలిసి చక్కగా ఆ ప్లేస్కి వస్తున్నారు వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా. అలాగే మరి విదేశాల్లో ఉన్న మన తెలుగు వారికి కూడా ఎంతో అద్భుతంగా జ్ఞానం అందుకుంటున్నారు. ఇక్కడ మనకంటే మాస్టర్స్ ఉన్నారు, జ్ఞానం తెలుస్తుంది, కానీ అక్కడ అంతమంది మాస్టర్స్ లేరు. మరి అక్కడ జ్ఞానం అందుకోవాలంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు. ఇప్పుడు పిఎంసి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుని ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, పత్రి సార్ మనకి 40 ఏళ్లలో ఎంత జ్ఞానం అయితే అందించారో అదంతా కూడా పిఎంసిలో పొందుపరచబడి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు సార్ లేరు కదా, కానీ పిఎంసి ద్వారా పత్రి గారు ఇచ్చిన జ్ఞానం అంతా వాళ్ళు అందుకోవచ్చును. అలాగే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు వాళ్ళ జీవితకాలంలో ఏదైతే సాధన చేశారో, తెలుసుకున్నారో దాన్ని చక్కగా మనకి 1 గంట 2 గంటలు జ్ఞానం రూపంలో ఇస్తున్నారు. మరి మనం ఇంట్లో కూర్చుని మనం అందుకుంటున్నాం ఎంతో ఈజీగా, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుని చక్కగా జ్ఞానాన్ని అంతా అందుకుంటున్నాం. ఎంత జ్ఞానాన్ని మనం అందుకుంటామో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అంతగా ప్రాపంచిక జీవితంలో మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఎంత ఆనందంగా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి మనిషికి కావాల్సింది ఇదే కదండి. ఇంతకుముందు కష్టపడినంత కష్టం పడాలంటే అక్కర్లేదు. పిఎంసి ద్వారా చాలా చక్కని ధ్యాన ప్రచారము, ఆ జ్ఞానం అనేది అందరికీ అందుతుంది. మరి దానికి కొంత సపోర్ట్ మనం అందిస్తే చాలు. ఈరోజు అప్పుడు వాళ్ళు కష్టపడినంత కష్టం మనం పడాల్సిన అవసరం లేదు. పిఎంసి ఛానల్కి ప్రతి నెల మీరు ఎంత ఇవ్వగలిగితే అంత, ఒక 200 300 ఇచ్చారనుకోండి, ఒక 200-300 అనేది పెద్ద విషయం ఏం కాదు కదా. మనం సిటీ కేబుల్ చూస్తాం, దానికి కడతాం కదండి. ఆ సీరియల్స్ చూసడానికి కడతాం. కానీ మరి దీనికి ఇవ్వటం ద్వారా మనం అందుకోవటంతో పాటు ఎంతోమందికి జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం కదా. కనుక మరి ప్రతి ఒక్కళ్ళు కొంత సపోర్ట్ దీనికి ఇస్తే మరి పిఎంసి ద్వారా ఇంకా ఎక్కువ మందికి మనం దీన్ని అందించవచ్చును. మరి ఇక్కడ ఈ ప్లేస్ని మనం అభివృద్ధి పరుచుకోవాలి. మరి కడతాల్లో ధ్యాన యజ్ఞానికి, అలాగే అక్కడ కార్యక్రమాలకి ఇవ్వాలి, అలాగే పిఎంసికి కూడా ఇవ్వాలండి. మనం ఒక 10% పక్కన పెట్టామనుకోండి, మనం ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నాము అంటే ఆత్మజ్ఞానంతోనే కదా. మరి ఇలాంటి కార్యక్రమాల కోసం మన సంపదలో ఒక 10% పక్కకు పెడితే, మరి ఇక్కడ ఒక 3-4% ఇక్కడ ఇవ్వండి, పిఎంసికి ఒక 3-4 ఇవ్వండి, మిగతా కార్యక్రమాలకు ఇవ్వండి. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. మిగతా ఇవి ప్రపంచంలో ఎంతోమంది కోటీశ్వర్లు ఉండొచ్చును, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఇవ్వచ్చును అన్న విషయం తెలీదు. కానీ మన దగ్గర కొంత అమౌంటే ఉండొచ్చును, కానీ మనకి తెలుసు మనకి
ఈ జ్ఞానం మనం అందుకుంటూ ఇంకా ఎంతోమందికి అందించే అద్భుతమైన అవకాశం ఈరోజు ఉంది కనుక ఫ్రెండ్స్ అందరూ ఒక తల ఒక చెయ్యి వేస్తే చాలా ఈజీగా పత్రిజీ మరి పిఎంసి ద్వారా ప్రపంచం అంతటికి ఈ ధ్యానం అందాలి అన్న ఆయన కళ ఏదైతే ఉందో మరి ఏ ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ని పెట్టడం జరిగిందో మరి చక్కగా మరి హనుమంతరాజు గారు ఈ వయసులో కూడా ఎంతో సమయాన్ని ఆ పిఎంసి ఛానల్ పైన పెడుతున్నారు, ఎంతో అద్భుతంగా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా వాళ్ళందరూ ఎంతో చక్కగా మరి మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు. మనం చేయాల్సిందల్లా కొంత సపోర్టు దీనికి అందిస్తే చాలు. ఈ పిఎంసికి సపోర్ట్గా ద పిఎంసి ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసినప్పుడు పత్రి సార్ ఏం చెప్పారంటే ఇది పిఎంసి ట్రస్ట్ అనేది సెంట్రలైజ్డ్ ట్రస్ట్. ఒక పిఎంసికి సపోర్ట్ అందించడమే కాకుండా మరి మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కడ ధ్యానానికి అమౌంట్ అవసరమైనా ఈ ట్రస్ట్ ద్వారా అందాలి అని చెప్పడం జరిగింది. అంటే ఒక పిఎంసికి సపోర్ట్ కాకుండా మరి అంతటికి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా పిఎంసి ట్రస్ట్ నుంచి సహాయం అందాలి అని చెప్పడం జరిగిందండి. మరి అలా అందాలి అంటే మనం పిఎంసి ట్రస్ట్ని బలోపేతం చేసుకోవాలి. ఎంతగా దీన్ని బలపరుచుకుంటామో అంతగా మనం అన్ని కార్యక్రమాల్ని చక్కగా సపోర్ట్ చేయగలుగుతాం. మరి అలాగే ఇక్కడ దీనికి అవసరమైంది కూడా పిఎంసి ట్రస్ట్ కొంతగా సపోర్ట్ చేస్తుంది ఈ రెన్యువేషన్ దాంట్లో. అలాగే అక్కడ మరి పత్రిజీ విల్లా 31 కడతాల్లో మరి అది కూడా ట్రస్ట్ తరపున తీసుకోవడం జరిగింది. మరి అక్కడ కూడా చక్కగా అది ఒక ధ్యాన మందిరంగా ఎవరైనా వచ్చి చక్కగా ధ్యానం చేసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ ట్రస్ట్ తరపున ఇంకా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ట్రస్ట్ సిద్ధంగా ఉందండి. మరి ఈ ట్రస్ట్కి మనం ఎట్లా సహాయం చేయొచ్చును అంటే ఒక అంబాసిడర్గా ఉండి మీరు చక్కగా దీనికి సపోర్ట్ చేయొచ్చును. మరి అంబాసిడర్ అంటే ఏంటి అంటే మీ ప్లేస్లో మరి కొత్త వాళ్ళు ఎప్పుడు క్లాసులకు మన కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా ఒక ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ చూడండి అని చెప్పాలి. ఫస్ట్గా ప్రతి ఒక్కరికి పిఎంసిని పరిచయం చేయాలి, పిఎంసి చూసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. తర్వాతన వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు, కొత్త వాళ్ళని మీరేం డబ్బులు అడగద్దండి, పిఎంసి చూడమని చెప్పండి. వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు పిఎంసి అన్న వాళ్ళకు మరి ఈ ఛానల్ ఒకటి ఇది మరి ఈ ఛానల్ ద్వారా అందరికీ అందాలి అన్నప్పుడు దీనికి ఎంతో సపోర్ట్ అవసరము, ప్రతి నెల మీరు కొంత సపోర్ట్ ఇవ్వండి అని వీళ్ళకి తెలియచేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసి ఒక 1 ఇయర్లో ఒక 50,000 రూపీస్ ఈ అంబాసిడర్ అన్న వాళ్ళు ట్రస్ట్కి ఇవ్వాలి. అంటే మీరు ఇవ్వక్కర్లేదండి, అంటే మీరు 50,000 ఇవ్వాలంటే కాదు, మీరు ఇవ్వగలిగినంత మీరు ఇస్తారు. ఇంకా ఇలాగ ఒక 10 మందికి చెప్పి వాళ్ళందరి చోత మరి ట్రస్ట్కి డొనేషను ఇప్పించే విధంగా మీరు మోటివేట్ చేయాలి. దీనివల్ల ఏంటి అంటే కొత్త వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేశారనుకోండి, వాళ్ళని ఒక సత్కర్మలో మనం భాగస్థులను చేస్తున్నాం, ఒక మంచి కార్యక్రమంలో భాగస్థులను చేసినప్పుడు చక్కగా వాళ్ళు ఎంతో అంటే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వస్తుంది ఒక మంచి పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు. అలా వాళ్ళని ఇందులో మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో పిఎంసి గురించి మనం పదే పదే చెప్తూ ఉంటామో ఆ పిఎంసి చైతన్యానికి మనం కనెక్ట్ అవుతాం. పిఎంసి అంటే పత్రిజీ చైతన్యానికి కనెక్ట్ అయి ఉంటాం, పరమ గురు మండలి యొక్క చైతన్యానికి కనెక్ట్ అయి ఉంటాం. ఎప్పుడైతే పిఎంసి గురించి మన మాటలు వస్తూ ఉంటాయో విశ్వంలోకి వెళ్తూ ఉంటాయో దీనికి ఎవరు సపోర్ట్ అందించగలరో వాళ్ళు చక్కగా అట్రాక్ట్ అవుతారు. ఇది అండి 2 రకాలుగా ఉపయోగం. ఇలా పిఎంసి గురించి చెప్తూ ఈ అంబాసిడర్ అన్న వాళ్ళు చక్కగా ఈ అమౌంట్ కలెక్ట్ చేసి మరి ట్రస్ట్కి ఇవ్వాలి. మరి ఇలా కలెక్ట్ చేసినందుకు గాను మరి అంబాసిడర్స్ అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి వారం ఒక గ్రూప్ మెడిటేషన్ అనేది ఉంటుందండి. ప్రతి బుధవారం 8:30 నుంచి 9:30 వరకు ఒక గ్రూప్ మెడిటేషన్ అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ ఫోటో ఒకటి తీసుకుని వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని మరి పిఎంసిలో బర్త్డే విషెస్ తెలియచేయడం జరుగుతుంది. ఈ అంబాసిడర్స్ అందరికీ పిఎంసిలో బర్త్డే విషెస్ తెలియచేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఒక సంవత్సరంలో ఒక 3 ప్రోగ్రామ్స్కి బయటికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. బిఏఎం ప్రోగ్రామ్స్ అన్నది జరుగుతున్నాయి, మీరు చూసే ఉంటారు. ఎంతమంది చూశారు పిఎంసిలో వచ్చే బిఏఎం మీటింగ్స్? పెద్దగా తెలియదు ఇక్కడ. అంటే మనం లాస్ట్ ఇయర్ కాస్మిక్ వ్యాలీ, షిరిడి, అరుణాచలంలో పెట్టాం. అంటే 3 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది. దీనికి ఏంటంటే అంబాసిడర్స్ అందరూ అక్కడికి వస్తారు, చక్కగా ఒక రోజంతా పిఎంసి డెవలప్మెంట్ కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతాయి.
దీంతో పాటుగా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూడటం జరుగుతుంది. ఇప్పుడు షిరిడి వెళ్ళామనుకోండి, అక్కడ 3 రోజులు మనం ఉంటాం. మరి అక్కడ షిరిడి ప్లేసెస్ అన్నీ చూస్తాం. ఆ ప్లేస్లో మెడిటేషన్ చేస్తాం, గ్రూప్ మెడిటేషను. మరి చక్కగా మనం మార్నింగ్ ఈవినింగ్ అలా 3 రోజులు మెడిటేషన్ అనేది జరుగుతుంది. అలాగే పిఎంసి అభివృద్ధి గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి ఈ ఇయర్ మన మార్చిలో ఫస్ట్ మీటింగ్ మధురాలో జరిగింది. మధుర బృందావనం ఉంది కదా, అక్కడ మన మీటింగ్ జరిగింది. మరి ఇప్పుడు మనకు ఉజ్జయినిలో జరుగుతుందండి జూన్లో. అంటే మనం కొత్త ప్లేసెస్ చూస్తున్నాము, అక్కడ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాము, గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాము. అప్పుడు గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఒక ఈజీగా మనం వర్క్ చేయగలుగుతాం. ఒక్కళ్ళు చేయాలి అంటే చాలా కష్టం ఏదైనా. ఒక 10 మంది కలిశారనుకోండి చాలా ఈజీగా చేయగలుగుతాం కదా. ఇది కూడా అంతే. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ అంటే ఒక గ్రూప్గా కలిసి చక్కగా సామూహికంగా మరి వర్క్ చేసే అవకాశం అండి. మరి ఆ మెడిటేషన్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రతి వారం జరిగే మెడిటేషన్స్లో అందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. కూర్చున్న వెంటనే మేము చక్కగా ఆ మెడిటేషన్లోకి వెళ్ళిపోతున్నాము అని. ఎందుకంటే ఒక వర్క్ పర్పస్లో ఉన్న వ్యక్తులందరూ ఒక చోట కూర్చుని మెడిటేషన్ చేసినప్పుడు మన ద్వారా ఎంతో వర్క్ జరుగుతుందండి. మన ద్వారా ఎంతో వర్క్ జరుగుతుంది. అందుకే మరి చక్కగా మెడిటేషన్స్ కుదురుతాయి. అలాగే పుణ్యక్షేత్రాల్లో మధురాలో అంటే కృష్ణ జన్మస్థలం అది. మరి ఆ కృష్ణుడి చైతన్యంతో కనెక్ట్ అయ్యి చక్కగా మరి మనం అందరం గ్రూప్ మెడిటేషన్ చేసుకునే అవకాశం నిజంగా ఇదొక అద్భుతమైన అవకాశం అండి మనందరికీ కూడా. అంటే ఇక్కడ ఈ మీటింగ్స్ మూడిట్లకి మీరు టికెట్స్ పెట్టుకుని వస్తారు. అక్కడ అకామిడేషను మరి ఫుడ్ అంతా ఫ్రీ అండి. ఇప్పుడు 3 డేస్ పాటు అక్కడ ఉంటారు కదా, అక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ అంతా ఫ్రీ. టికెట్స్ అయితే మీరు పెట్టుకుని వస్తారు. ఈ అంబాసిడర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరిని తీసుకురావచ్చును. అంటే వైఫ్ అంబాసిడర్గా ఉంటే హస్బెండ్ తీసుకురావచ్చును. హస్బెండ్ ఉంటే అంటే ఇద్దరు కలిసి చూస్తే బాగా హ్యాపీ ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంలో అలా పెట్టడం జరిగిందండి. అంటే మనం చక్కగా పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది, కొత్త కొత్త ప్లేసెస్. మరి మన ద్వారా ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతుంది. ఇది మరి ఎవరైతే అంబాసిడర్గా ఉండాలనుకుంటున్నారో అందరూ మీ పేర్లు ఇవ్వండి. మరి పాంప్లెట్స్ అవి కూడా ఉన్నాయి. మరి అంబాసిడర్గా ఉండి వర్క్ చేయండి. అసలు ఉంటే మీకే అర్థమవుతుందండి అందులో ఉన్న ఎనర్జీ ఏంటో. ఎప్పుడైతే ఒక వర్క్కి కమిట్ అవుతామో మరి మన ద్వారా ఎంతో ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఒక బాధ్యత మనందరికీ తెలిసిన విషయమే. ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన ఎనర్జీస్ అనేది ఆటోమేటిక్గా మారుతాయి. అలా కాదు అన్నప్పుడు ప్రతి నెల మీరు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.